ఏంటి బబులోను అని పిలువబడుతుంది. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే, దేవుని మాటకు విధేయులు కాకుండా వాళ్ళ సొంత జ్ఞానాన్ని ఉపయోగించి, వాళ్ళ సొంత తెలివి ఉపయోగించి, ఇక్కడే ఒక పట్టణాన్ని కడదాం, ఇక్కడే ఆకాశం అంత ఎత్తైనటువంటిది ఒక గోపురాన్ని కడదాం, ప్రపంచములో వీళ్ళు తప్ప వేరే వాళ్ళు కట్టలేరురా అన్నంత పేరు తెచ్చుకుందామని వాళ్ళు దేవునికి విధేయులు కాకోకుండా, భూమిని నింపకుండా అక్కడ ఉండి పట్టణాన్ని కట్టడం ప్రారంభించారు. దేవుడు ఆ సంగతిని చూసి, నేను చెప్పిన ఆలోచన ఏంటి, వీళ్ళు చేస్తున్నదేంటి, వీళ్ళు ఇలాగ ఇక్కడే ఉండిపోతే భూమి అంతా ఖాళీ ఉంటుంది కదా, వీళ్ళను భూమి అంతా చల్లా చెదురు చేయాలి అంటే ఏం చేయాలి, దిగి వెళ్ళి నేను చూస్తాను అని భూమికి దిగి వచ్చాడు ఆయన. భూమికి దిగి వచ్చినప్పుడు వీళ్ళు కడతా ఉన్నారు. ఈ పని ఆపాలంటే ఎవడు మాట వినరు. ఎందుకంటే నిమ్రోదు చాలా మూర్ఖత్వము కలిగిన వాడు. నిమ్రోదు చాలా పరాక్రమము కలిగిన వాడు. ఒక దేవోక్తి ఉంది, అతడు దేవుని ఎదుట బల పరాక్రమము కలిగిన వేటగాడు అని రాయబడింది. నిమ్రోదు భార్య పేరు డెమీరాన్. ఆయనకి 2 కొడుకులు, ఒక ఆయన పేరు తమ్మూజు, ఒక ఆయన పేరు వీనస్. తమ్మూజు వీనస్లు నక్షత్రాలుగా చేయబడి ఆరాధించబడ్డారు. డెమీరాన్ అనబడుతున్న ఆమె దేవతగా చేయబడి చంద్రదేవతగా ఆరాధించబడింది. నిమ్రోదు సూర్యుడుగా ఆరాధించబడ్డాడు. ఇశ్రాయేలీలే ఈ ఆరాధన చేసినట్లుగా ఇశ్రాయేలు చరిత్ర మనం చదివితే మనకు అర్థమవుతుంది. యేస్కేలు గ్రంథములో పిల్లారా, అనగా దేవుని యొక్క లేఖనాల ప్రకారం తనను తానే దేవుడిగా ప్రకటించుకున్నాడు. తన భార్యను దేవతను చేశాడు, తన పిల్లల్ని దేవుళ్ళు చేశాడు. ఈ వ్యక్తి అందరితో మాట్లాడి, మనం ఎక్కడికి పోవద్దు, ఇక్కడే ఒకదాన్ని కట్టుకుందామని అందరినీ తన వైపును తిప్పి పట్టణం కట్టడం ప్రారంభించాడు. దేవుడు తన చిత్తం ఇప్పుడు నెరవేర్చబడాలి అంటే వీళ్ళను చల్లా చెదురు చేయాలి, వీళ్ళను చల్లా చెదురు చేయాలి. చల్లా చెదురు చేస్తేనే కానీ భూమంతా కూడా నింపబడదు అని చెప్పి ఆయన వాళ్ళ మీద దెబ్బ కొట్టలేదు, నాలిక మీద కొట్టాడు దెబ్బ. వాళ్ళని ఏమనలా, నాలుక మీద కొట్టాడు. ఎలాగంటే భాషను తారుమారు చేశాడు. ఇప్పుడు ఒక్క భాష ఉండేది. ఈ రోజున ప్రపంచంలో ఇన్ని వేల భాషలకు కారణం ఈ కార్యమే. అనగా బబులోనులో జరిగిన ఈ కార్యం ఇవాళ ప్రపంచములో ఇన్ని భాషలు పుట్టడానికి కారణమయ్యింది.